అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్లో డంప్ యార్డ్లో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. విజువల్స్లో చూసినా మనం చాలా పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. అయితే ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను పూర్తిగా ఆపినట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే ఎలా జరిగింది ఈ ప్రమాదం? ఎవరికైనా గాయాలయ్యాయా? అక్కడ పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ శిరీష. కరీంనగర్ గోదావరి బైపాస్ రోడ్ లో గల డంపింగ్ యార్డ్ లో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున మంటలు ఎదురుపడ్డాయి. డంప్ యార్డ్ సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆపివేశారు. మంటలు ఏ విధంగా వ్యాపించో ఇంకా తెలియరాలేదు. ఎవరైనా కావాలని నిప్పు పెట్టారా లేక ప్రమాదశాత్తు నిప్పంటుకుని మంటలు చెలరేగాయా అనేది తెలియాల్సి ఉంది. కరీంనగర్ పట్టణానికి సంబంధించిన వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది సేకరించి ఈ డంప్ యార్డ్కి తరలిస్తారు. మున్సిపల్ సిబ్బంది సేకరించిన వ్యర్థాలను గతంలో రీసైకిల్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అధికారులు అందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కానీ ఆ దిశగా ప్రతిపాదనలు చేపట్టకపోవడంతో మున్సిపల్ వ్యర్థాలు గుట్టలా పేరుకుపోవడంతో ఆ దారిని వెళ్లేవారు ముక్కుడు వేలేసుకుని వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. ఆ ప్రాంతానికి చుట్టుపక్కల నివసించే వాళ్ళు గతంలో చెత్త తరలింపు విషయంలో ఎన్నో ఫిర్యాదులు చేసినప్పటికీ బల్దీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మంటలు వ్యాప్తి చెందకుండా సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో ఎలాంటి ప్రమాదము జరగలేదు. ఈ వేసవిలో అంటే ఇప్పుడు రానున్న వేసవిలో ఇలాంటి ఘటనలు తరచూ ఇక్కడొక చోట జరుగుతూనే ఉంటాయి. నిప్పంటుకోవడం, ప్రమాదశాత్తు అంటుకోవడం ఇక్కడి తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి క్రమంలో ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా చూసుకోవాలని చెప్పేసి స్థానికులు ఆపుతున్న పరిస్థితులు అయితే ఎదుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న డివిజన్ ప్రజలు చాలా ఏళ్ల నుంచి ఈ సమస్య నెలకొంది. దాని నుంచి వచ్చే వ్యర్థాల వల్ల పొగ వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. తమకు ఇబ్బందిగా ఉంది. డంప్ యార్డ్ ని తరలించాలని చాలా సార్లు మున్సిపల్ సిబ్బందికి అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ డంప్ యార్డ్ తరలింపులో మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో తరచుగా గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇప్పటికైనా అధికారులు డంప్ యార్డ్ ని తరలించి బయోమైనింగ్ దిశగా ఏమైనా అడుగులు వేద్దారేమో అని ఆ చుట్టుపక్కల స్థానికులు వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.